నమస్కారం. సిటీ కేబుల్ న్యూస్ కి స్వాగతం. ముందుగా ముఖ్యాంశాలు. జిల్లాలోని పోలీస్ స్టేషన్ల ఎస్హెచ్ఓలు మరియు రోడ్ సేఫ్టీ వాహన అధికారులకు పోలీస్ శాఖ ఆధ్వర్యంలో రోడ్డు ప్రమాదాల నియంత్రణ మరియు రోడ్డు భద్రతపై అవగాహన కార్యక్రమం. రోడ్డు ప్రమాదాల నివారణపై అధికారులు సిబ్బంది అవగాహన కలిగి ఉండాలన్న జిల్లా కలెక్టర్ షాన్మోహన్. జిల్లా కేంద్ర గ్రంథాలయంలో ఘనంగా 57వ జాతీయ గ్రంథాలయ వారోత్సవాలు. చిన్ననాటి నుంచే పఠనాసక్తి పెంచుకోవడం ద్వారా భవిష్యత్తులో అవసరమయ్యే జ్ఞాన సముపార్జనకు సరైన పునాది వేసుకోవచ్చునన్న జిల్లా కలెక్టర్ షాన్మోహన్. కాకినాడ తూరంగి ఘాటీ సెంటర్లో బ్యాంక్ ఆఫ్ బరోడా నూతన శాఖ ఏర్పాటు. రాజమండ్రి రీజియన్ పరిధిలో 52వ శాఖను ప్రారంభించిన రాజమండ్రి రీజియన్ అసిస్టెంట్ జనరల్ మేనేజర్ ఎస్ రవీంద్రనాథ్ ఠాగూర్. ఇక డీటెయిల్స్ చూస్తే, చిన్ననాటి నుంచే పఠనాసక్తి పెంచుకోవడం ద్వారా భవిష్యత్తులో అవసరమయ్యే జ్ఞాన సముపార్జనకు సరైన పునాది వేసుకోవచ్చునని జిల్లా కలెక్టర్ షాన్మోహన్ సగ్లి అన్నారు. 57వ జాతీయ గ్రంథాలయ వారోత్సవాలను పురస్కరించుకుని గురువారం జిల్లా కేంద్ర గ్రంథాలయంలో నిర్వహించిన ప్రత్యేక కార్యక్రమంలో కలెక్టర్ ముఖ్య అతిథిగా హాజరై జవహర్లాల్ నెహ్రూ జయంతి సందర్భంగా ఆయన చిత్రపటానికి పూలమాలలు వేసి ఘనంగా నివాళులర్పించారు. ఈ సందర్భంగా కలెక్టర్ షాన్మోహన్ మాట్లాడుతూ, పుస్తక పఠనం అనేది చాలా మంచి అలవాటని, చిన్నతనం నుంచే పఠనాసక్తి పెంచుకోవాలని అన్నారు. రోజు చదివే పాఠ్య పుస్తకాలతో పాటు లోక జ్ఞానం, విజ్ఞానాన్ని కలిగించే పుస్తకాలు చదవడంపై విద్యార్థులు ఆసక్తి పెంపొందించుకోవాలని అన్నారు. ఈ కార్యక్రమంలో జిల్లా విద్యాశాఖ అధికారి పి రమేష్, ఉప విద్యాశాఖ అధికారి నాయుడు వెంకటేశ్వరరావు, జిల్లా కేంద్ర గ్రంథాలయ ఇన్ఛార్జ్ ఉప గ్రంథాలయ అధికారి కె కిషోర్, సిబ్బంది డి రవికుమార్, ఏవిఎస్ నాగేంద్ర కుమార్, ఎస్ రాజు, టి వీర్రాజు, జి దుర్గాప్రసాద్ తదితరులు పాల్గొన్నారు. Azad Bhagat Singh. I am one of the youngest freedom fighter of India who was hanged at a young age. Even before hanging, I asked time to read the Lenin's book, The State and Revolution, as my last wish. That much I love reading books. You also make the hobby of reading books. Jai Hind. My school name is Prayajit Girls High School. My character name is Bharata. రోజు 57వ జాతీయ గ్రంథాలయ వారోత్సవాలు మన కాకినాడ జిల్లాలో జిల్లా గ్రంథాలయ సంస్థ తరఫున 100 లైబ్రరీలు ఉన్నాయి. 100 లైబ్రరీల్లో ఘనంగా స్టార్ట్ చేయడం జరుగుతుంది. ఈ వారోత్సవాలు 14/11/24 నుంచి 20/11/2024 వరకు వారం రోజుల పాటు జరుగుతాయండి. ఈరోజు జవహర్లాల్ నెహ్రూ జన్మదినం సందర్భంగా వారోత్సవాలు స్టార్ట్ చేయడం జరుగుతుంది. అట్లాగే రేపటి నుంచి వివిధ కార్యక్రమాలు ఈ 5 రోజులు జరిపి 20వ తారీఖుని మన బహుమతి ప్రదానోత్సవం అన్ని గ్రంథాలయాల్లో చేయడం జరుగుద్ది. నేను చదవట్లేదు కూడా ఐ నో ద లాస్. నాకు తెలుసు, నేను చదువుంటే కొంచెం బెటర్గా కొన్ని తెలిసేవి, కొన్ని అట్లీస్ట్ అర్థం చేసుకోగలిగే వాళ్ళని. సో అలాంటి ఇంపార్టెంట్ బుక్స్ కూడా నాకు తెలియవు. సో ఐ ఫీల్ అషేమ్. నాకు సిగ్గు అనిపిస్తుంది. నాకు కొన్ని బుక్స్ తెలియవు, కొన్ని బుక్స్ నేను చదవలేదు. సో అలాంటిది ఆఫ్టర్ ఒక 10 ఏళ్ల తర్వాత, 15 ఏళ్ళ తర్వాత, ఐ థింక్ యూఆర్ ఆల్ ఇన్ 14 years 15 years ఓల్డ్, అంతేనా? సో 15 ఏళ్ళ తర్వాత నిజంగా కూర్చొని చదువుదామన్న టైంలో, ఈరోజు నేను నిజంగా కూర్చొని చదువుదాం అనుకున్నా కూడా మాక్సిమం రోజు ఒక 2 పేజీలు 3 పేజీలు చదివి కలిసిపోయి పడుకునేస్తాను. నిజంగా చదువుదాం. చాలా మంది చదువుతారు, చాలా మందికి అలవాటు ఉంటుంది. ఎందుకు అలవాటు ఉంటుందంటే చిన్నప్పటి నుంచి చదువుతారు కాబట్టి. ఇవాళ ఆఫ్టర్ ఏ లాంగ్ డే, రోజంతా పనిచేసి వచ్చినా 1 గంట కూర్చొని ఫిక్షన్ లాంటివి కాదు, నాన్ ఫిక్షన్ అంటే ఆటోబయోగ్రఫీస్ కానీ, సెల్ఫ్ ఇంప్రూవ్మెంట్ అంటే మన గురించి మనం డెవలప్ చేసుకోవడం, అంటే మన థింకింగ్ ప్రాసెస్ డెవలప్ చేసుకోవడం కానీ, హ్యాబిట్స్ డెవలప్ చేసుకోవడం కానీ, లేకపోతే ప్రపంచంలో ఏం జరుగుతుందో తెలుసుకోవడం కానీ, ఇలా రకరకాల యాక్టివిటీస్ గురించి ప్రతి వారం ఒక బుక్ చదివే వ్యక్తి కూడా ఉంటాం. నా ఫ్రెండ్స్ కూడా ఉన్నారు. వాళ్ళని చూస్తే నాకు చాలా ఎలా అనిపిస్తుంది అంటే చాలా తక్కువగా అనిపిస్తుంది. వాళ్ళు నాకన్నా కొంచెం బెటర్గా ఉన్నారు, వాళ్ళు నాకన్నా
వాళ్ళకి ఇంటలెక్ట్ అంటే వాళ్ళకున్న అవగాహన కానీ వాళ్ళకున్న నాలెడ్జ్ కానీ ఎప్పటికీ నాకు రాదు. అలా అని చెప్పి ఈరోజు నేను కూర్చొని చదవగలుగుతున్నానంటే చదవలేకపోవచ్చు. అది నాకున్న బ్యాడ్ హ్యాబిట్స్ ఒకటి, అండ్ నేను సరి చేసుకోలేని పరిస్థితిలో ఉన్నాను అనుకోండి. నేను మొహమాట లేకుండా చెప్తుంది, మీకు అబద్ధం చెప్పాల్సిన అవసరం లేదు కదా. సో ఓన్లీ రీజన్ వై ఐ వాంటెడ్ టు కమ్ టుడే ఇస్ ఇదే ఏజ్ లో స్టార్ట్ అవ్వాలి బుక్స్ చదివితే. ఒక్కసారి ఏజ్ అయిపోయిన తర్వాత చదువుదాం అనుకున్నా కూడా ఆ టైం ఉండకపోవచ్చు, చదివే అవకాశం కూడా ఉండకపోవచ్చు చాలా మంది. అంతేనా? ఎంతమందికి మీ పేరెంట్స్ కానీ లేకపోతే మీ బ్రదర్స్ కానీ ఒక లైబ్రరీ అందుబాటులో ఉంది? ఎంతమందికి ఉంది? ఆ బుక్స్ అందుబాటులో ఉంటున్నాయి చాలా మందికి. ఇప్పుడంటే మొబైల్లో చదువుతాం కానీ బట్ అన్ని బుక్స్ మొబైల్లో దొరకవు. ఖర్చు పెట్టాలి. మొబైల్లో చదివినంత బుక్స్ పట్టుకొని చదివినంత ఈజీగా మొబైల్లో చదవగలుగుతున్నారా? ఇట్స్ నాట్ ఈజీ. మీకు ట్యాబ్స్ ఉన్నా లేకపోతే ల్యాప్టాప్స్ ఉన్నా కూడా బుక్స్ చదివినంత కన్వీనియంట్గా లేకపోతే బుక్స్ చదివినంత ఎలా చెప్పండి అలా రిజిస్టర్ అవుతుంది ఒకసారి చదివితే. సో అంత ఈజీగా జనరల్లీ ల్యాప్టాప్స్ ట్యాబ్స్ రాదు. దట్ ఈస్ మై ఒపీనియన్. నేను కొంచెం ఓల్డ్ స్కూల్ అనుకోండి, లేకపోతే నేను కొంచెం పాత మనిషిగా మాట్లాడుతున్నాను అనుకోండి, కానీ బట్ దిస్ వాట్ ఐ బిలీవ్. నేను నమ్ముతున్నాను స్ట్రాంగ్గా. రోడ్డు ప్రమాదాల నియంత్రణ మరియు రోడ్డు భద్రతపై అవగాహన కార్యక్రమాల్లో భాగంగా గురువారం కాకినాడ పోలీస్ కళ్యాణ మండపం నందు జిల్లా ఎస్పీ విక్రాంత్ పాటిల్ ఆధ్వర్యంలో కాకినాడ జిల్లాలోని పోలీస్ స్టేషన్ల SHOలు మరియు రోడ్ సేఫ్టీ వాహన అధికారులు సిబ్బందికి అవగాహన కార్యక్రమం నిర్వహించారు. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా జిల్లా కలెక్టర్ షాన్మోహన్ సగిలి పాల్గొని మాట్లాడుతూ రోడ్డు ప్రమాదాల నివారణపై అధికారులు సిబ్బంది అవగాహన కలిగి ఉండాలన్నారు. అపోలో హాస్పిటల్ ఆర్థోపెడిక్ సర్జన్ డాక్టర్ చటర్జీ, న్యూరో సర్జన్ డాక్టర్ రవికిరణ్, ఎమర్జెన్సీ మెడికల్ మేనేజ్మెంట్ నిపుణులు అంజలి, సాయి సుధా హాస్పిటల్ అధినేత వాడ్రేవు రవి తదితరులు రోడ్డు ప్రమాదాలు జరిగే సందర్భంలో క్షతగాత్రులను హాస్పిటల్కు తరలించే సమయంలో తీసుకోవాల్సిన జాగ్రత్తలు, ప్రథమ చికిత్స, గోల్డెన్ హవర్ ప్రాముఖ్యత, CPR విధానం తదితర అంశాలపై పోలీస్ అధికారులకు పవర్ పాయింట్ ప్రజెంటేషన్ ద్వారా అవగాహన కల్పించారు. అనంతరం జిల్లా ఎస్పీ విక్రాంత్ పాటిల్ మాట్లాడుతూ ఆంధ్రప్రదేశ్ ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ సూచనలతో జిల్లా పోలీస్ అధికారులకు అవగాహన కార్యక్రమాన్ని ప్రత్యేకంగా ఏర్పాటు చేయడం జరిగిందన్నారు. ఈ కార్యక్రమంలో జిల్లా అడిషనల్ ఎస్పీ అడ్మిన్ MJV భాస్కర్ రావు, కాకినాడ DSP రఘువీర్ విష్ణు, అపోలో హాస్పిటల్స్ పరిపాలనాధికారి IV రమణ, రవాణా శాఖ అధికారిని సబిత, నేషనల్ హైవే అధికారులు, ఇతర పోలీస్ అధికారులు, సిబ్బంది తదితరులు పాల్గొన్నారు. ఓకేనా? అండ్ ప్రెసింగ్ అంటే మీ దగ్గర ఏ కైండ్ కర్చీఫ్ ఏదైనా కూడా సేమ్ అప్లై ప్రెసింగ్ అయిన తర్వాత ఎక్స్టర్నల్ డైరెక్ట్ ప్రెషర్ అప్లై చేసి పేషెంట్ ఇక్కడ అవ్వదు పక్క హాస్పిటల్ ఉంది అక్కడ తీసుకెళ్ళండి, తర్వాత లేదు ఇక్కడ అవ్వదు ఇంకొక హాస్పిటల్ తీసుకెళ్ళండి, లాస్ట్ ఇక్కడ 3 to 4 hours or even more in this particular thing. We are not able to think a lot about that, but probably step down can be అనుకొని నేను పెద్దగా సీరియస్ లేదు అంటే maybe you can shift to plan. First hour management. Okay, approach can be done. And another thing is probably who meet with some road traffic accident, they will be getting first 6 hours or 12 hours. Probably, you know, these all, I'm just putting my thoughts that vehicle. Tap the shoulder. Audio okay. If you know the patient's person's name, you pay to kuda pilvadu. Audio okay అన్న తర్వాత మూవర్ తో చేసిన తర్వాత రెస్పాన్స్ లేదు. So what is the third step? Checking for the breathing. What is the fourth step? Checking for the pulse. ఈ రెండు కూడా కలిపి చేస్తే మనం ఆ 5 to 10 seconds 5 నుంచి 10 సెకండ్లు అనే టైంని మనం కరెక్ట్గా మేనేజ్ చేయొచ్చు. సో వాట్ ఈస్ ద థర్డ్ స్టెప్? బ్రీతింగ్ అయినా చెక్ చేయాలన్నాను. వీ హ్యావ్ టు లుక్ మనం పేషెంట్. సో పేషెంట్ లుకింగ్ అండ్ లిజనింగ్ ఫర్ ద ఎయిర్ మూమెంట్ అండ్ ఫీలింగ్ ఫర్ ద ఎయిర్ మూమెంట్. ఎట్ ఏ టైం మనం చెస్ట్ రైజ్ చూడాలి, looking for the breath, listening for the air movement and feeling for it. Okay, అదే టైంలో 3 ఫింగర్స్తో పల్స్ చెక్ చేయాలి. ఓకే, 3 ఫింగర్స్తో మెడ మధ్య భాగంలో పెట్టి కుడివైపు కానీ ఎడమ వైపు కానీ చెక్ చేస్తే ఫస్ట్ తగిలే నాడే మనకి కరోటెడ్ పల్స్ ఉంటుంది. సో చెకింగ్ ఫర్ ద బ్రీతింగ్ అండ్ పల్స్ ఎట్ ద సేమ్ టైం. సో దెర్ ఈస్ నో పల్స్, నో రెస్పాన్స్, నో పల్స్ అండ్ నో బ్రీతింగ్, నో రెస్పాన్స్. సో ఇప్పుడు మనం నిర్ధారణ అయింది, గుండె అనేది కొట్టుకోవట్లేదు, శ్వాస అనేది ఆడట్లేదు. వీ హ్యావ్ టు స్టార్ట్ ద కంప్రెషన్స్.
యాక్చువల్గా మనం ఏం చేసుకుంటామంటే నిప్పిల్ లైన్లో మధ్యగా, ఓకేనా, 5 సెంటీమీటర్స్ డెప్త్ నొక్కితే అదే 5 సెంటీమీటర్ 1 2 3 4 5 6 ఇలా చేద్దామండి. సో ఇప్పుడు నా మోచేలు అనేవి బెండ్ ఉన్నాయి కదా, సో బెండ్ ఉన్నప్పుడు మీకు కరెక్ట్గా ఎనర్జీ పడుతుంది. సో ఎల్బో స్ట్రాంగ్ జాయింట్, షోల్డర్ స్ట్రాంగ్ జాయింట్. సో మీరు ఇలా చేయడం వల్ల 1 2 3 4 5 6. సో పేషెంట్కి కరెక్ట్గా దాని హార్ట్ మీద హార్ట్, రిస్ట్, ఎల్బో అండ్ షోల్డర్ షుడ్ కింద సేమ్. ఓకే, అలా చేయడం వల్ల ఎఫెక్టివ్గా మీరు కంప్రెషన్ అనేది ఇవ్వగలరు. 1 2 3 4 5 6 7 8 9 10 11 12 13 14 15 16 17 18 19 20 21 22 23 24 25 26 27 28 29 30. నమస్కారం అండి. ఈరోజు కాకినాడ జిల్లా పోలీస్ తరఫు నుంచి ఒక వినూతనమైన కార్యక్రమం, అవేర్నెస్ ప్రోగ్రామ్ ఒకటి మొదలు పెట్టాము. దిస్ ఇస్ ద ఫస్ట్ అవేర్నెస్ ప్రోగ్రామ్. బేసికలీ మొన్న ఆనరబుల్ డిప్యూటీ సీఎం గారు కాకినాడ జిల్లాలో జరిగిన ఒక ఇన్సిడెంట్ గురించి స్పందిస్తూ పోలీసులు స్ట్రెస్ టైంలో పోలీసులు రెస్పాన్స్ అంత బాగలేదు, కొద్దిగా అవేర్నెస్ ప్రోగ్రామ్ పెంచాలి అని చెప్పడం జరిగింది. తునిలో జరిగిన ఒక యాక్సిడెంట్లో ఈ బాధితుల పేరెంట్స్తో పాటు వన్ ఆఫ్ అవర్ పోలీస్ పర్సనల్ కొద్దిగా వాళ్ళు ఆ దుఃఖంలో ఉన్నప్పటికీ కొద్దిగా ర్యాష్గా మాట్లాడడం జరిగింది. దానివల్ల డిప్యూటీ సీఎం గారు పోలీసుకి అవేర్నెస్ ప్రోగ్రామ్స్ చేయాలి అని చెప్పడం జరిగింది. అంటే మన యాక్సిడెంట్స్ జరిగినప్పుడు ఫస్ట్ రెస్పాండర్స్ ఎవరు ఉంటారో, హైవే పెట్రోల్ కావచ్చు, మన ఇన్స్పెక్టర్ ఎస్ఐలు కావచ్చు, ట్రాఫిక్ సిబ్బంది కావచ్చు, వాళ్ళందరికీ కాకినాడలో ఒక అవేర్నెస్ ప్రోగ్రామ్ కండక్ట్ చేయడం జరిగింది. ఈ అవేర్నెస్ ప్రోగ్రాంలో రెండు భాగం. ఒక భాగంలో సాఫ్ట్ స్కిల్స్, అంటే మన స్ట్రెస్ టైంలో మనం ఎలా రెస్పాండ్ అవ్వాలి, ఎదురు వాళ్ళు కొద్దిగా ఆవేదనలు ఉన్నప్పుడు మనం సమయం పేషెన్స్ ఎలా పాటించాలి, బాగా ఎలా మాట్లాడాలి అని సాయి సుధా హాస్పిటల్ నుంచి డాక్టర్ వాడ్రేవ్ రవి గారు మాట్లాడడం జరిగింది. ఒక ఎస్ఓపి లాగా క్రియేట్ చేసి వాళ్ళకి అందరికీ సర్క్యులేట్ చేయడం జరిగింది. దీంతో పాటు ఇదే భాగంగా యాక్సిడెంట్ జరిగినప్పుడు మనం ఎలా రెస్పాండ్ అవ్వాలి, ఫస్ట్ ఎయిడ్ ఎట్లా ఇవ్వాలి, బేసిక్ మిస్టేక్స్ ఏముంటాయో, అంటే ఫర్ ఎగ్జాంపుల్ చెప్పారు, యాక్సిడెంట్ జరిగినప్పుడు చెయ్యి కాలు పట్టుకొని మనం షిఫ్ట్ చేస్తాము, అలా చేయడం కానీ, లేదా అక్కడ బాధితులకి అన్కాన్షియస్ ఉన్న బాధితులకి వాటర్ తాగించడము, ఇలాంటివన్నీ బేసిక్ మిస్టేక్స్ కొన్నిసార్లు జరుగుతాయి. అవన్నీ చేయకుండా ఎలా ఉండాలి, తర్వాత సిపిఆర్ ఎలా చేయాలి, ఫస్ట్ ఎయిడ్ ఎలా చేయాలి, ఎలా షిఫ్ట్ చేయాలి ఒక పేషెంట్ని, ఇవన్నీ అపోలో హాస్పిటల్స్ నుంచి ముగ్గురు డాక్టర్స్ వచ్చారు. డాక్టర్ చటర్జీ, డాక్టర్ అంజలి గారు, తర్వాత డాక్టర్ కిరణ్ కుమార్ గారు. వీళ్ళు చిన్నపాటి ట్రైనింగ్ లాగా కూడా ఇవ్వడం జరిగింది మన మేనకి. ఇది ఒక ఫస్ట్ స్టెప్. దీంతో ఇదే ప్రోగ్రామ్స్ ఇంకొక 2-3 టైమ్స్ చేయాలని మనం అనుకుంటున్నాము. సో ఇదే భాగంగా జిల్లా పోలీస్ అందరికీ బేసిక్ ట్రైనింగ్ ఏది ఉందో అది కూడా మనం ఇప్పటి నుంచి ప్లాన్ చేయబోతున్నాము, ఫస్ట్ ఎయిడ్ ట్రైనింగ్. ఎందుకంటే ఫీల్డ్లో యాక్సిడెంట్ జరిగినప్పుడు ఫస్ట్ రీచ్ అయ్యేది పోలీసులు, అంటే గవర్నమెంట్ తరఫు నుంచి. ఆ తర్వాత అంబులెన్స్ వస్తాయి, ఆ తర్వాత షిఫ్ట్ చేయడం జరుగుతుంది. సో ఆ గోల్డెన్ అవర్ ఏముంటుందో, ఆ గోల్డెన్ అవర్ లోపల ఆ పేషెంట్ని ఎక్కడ నియరెస్ట్ ట్రామా సెంటర్లు షిఫ్ట్ చేయాలనేది ఒక లిస్ట్ కూడా మనం తయారు చేశాము. సో అంబులెన్స్ ఫోన్ నంబర్సు, ట్రామా కేర్ సెంటర్ ఫోన్ నంబర్సు కలెక్ట్ చేసి అందరికీ సిబ్బందికి ఈరోజు ఇవ్వడం జరిగింది. సో ఇదే ప్రోగ్రామ్ మనం ఫర్దర్ ఫ్యూచర్లో కూడా కంటిన్యూ చేస్తాం. థ్యాంక్ యూ. కూటమి ప్రభుత్వ ఏర్పాటులో పార్టీ పటిష్టతకు కష్టించి పనిచేస్తున్న ప్రతి ఒక్కరికి తగిన ఫలితం దక్కుతుందని రాష్ట్ర సెటిల్మెంట్స్ కార్పొరేషన్ డైరెక్టర్గా నియమితులైన 13వ డివిజన్ మాజీ కార్పొరేటర్ వమ్మి బాలాజీ అన్నారు. రాష్ట్రంలో నూతనంగా ఏర్పడిన కూటమి ప్రభుత్వంలో సెటిల్మెంట్స్ కార్పొరేషన్ డైరెక్టర్గా తనను నియమించడం పట్ల బాలాజీ హర్షం వ్యక్తం చేస్తూ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు, ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్లకు కృతజ్ఞతలు తెలిపారు. ఈ సందర్భంగా ఆయన మీడియాతో మాట్లాడుతూ తెలుగుదేశం పార్టీ పటిష్టతకు అధిష్టానం తనపై ఉంచిన నమ్మకాన్ని వమ్ము కానీయకుండా చిత్తశుద్ధితో తన బాధ్యతలు నిర్వర్తిస్తానని తెలిపారు. నా కృషిని గుర్తించి తనకు అవకాశం కల్పించిన కాకినాడ సిటీ ఎమ్మెల్యే వనమాడి కొండబాబుకు ప్రత్యేక కృతజ్ఞతలు తెలిపారు. ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి వర్యులైనటువంటి నారా చంద్రబాబు నాయుడు గారు
అలాగే డిప్యూటీ సీఎం అయిన పవన్ కళ్యాణ్ గారు, అలాగే కూటమి నాయకులందరూ కలిసి ఏదైతే ఆంధ్రప్రదేశ్లో ఉన్న చిట్టుబల్లిజ కార్పొరేషన్కి కాకినాడలో నా పేరున ఇవ్వడం అనేది యావత్తు చిట్టుబల్లిజ జాతి అందరికీ కూడా తరపున ప్రత్యేకమైనటువంటి ధన్యవాదాలు తెలుపుకుంటున్నాను. మరీ ముఖ్యంగా ఏదైతే మా బడుగు బలహీన వర్గాల ఆశాజ్యోతి అయినటువంటి మా స్మార్ట్ సిటీ ప్రదాత కాకినాడ శాసనసభ్యులైనటువంటి వనమాడి కొండబాబు గారికి శిరస్సు వంచి మా కుటుంబం తరపున ప్రత్యేకమైనటువంటి పాదాభివందనాలు తెలుపుకుంటూ ఈ రోజున ఏదైతే ఆంధ్రప్రదేశ్ చిట్టుబల్లిజ కార్పొరేషన్ చైర్మన్గా కురుపూడి సత్యబాబు గారిని, అలాగే డైరెక్టర్గా నన్ను మరి 14 మందిని ఇతర డైరెక్టర్లను నియమించడం చాలా ఆనందంగా ఉంది. ఇటువంటి ఏదైతే తెలుగుదేశం పార్టీలో కింద స్థాయి నుంచి గుర్తింపు ఉంటుంది అనడానికి ఈ యొక్క పదవే నా యొక్క పదవే ఈ యొక్క నిదర్శనమని చెప్పేసనే ఈ యొక్క ప్రజలందరికీ కూడా తెలుపుకుంటూ, ఏదైతే మా నాయకులు నా మీద పెట్టినటువంటి ఈ బాధ్యతను శిరస వహించి సాయశక్తుల వాళ్ళకి పేరు వచ్చే విధంగా మా ఏదైతే చిట్టుబల్లిజ జాతి ఏదైతే ఉందో ఆంధ్రప్రదేశ్లో, మరీ ముఖ్యంగా కాకినాడలో ఏదైతే మా చిట్టుబల్లిజ జాతికి మంచి చేకూరే విధంగా కూటమి ప్రభుత్వం తీసుకునేటువంటి అన్ని నిర్ణయాలకు కూడా మా చిట్టుబల్లిజ జాతికి అన్నిటి కూడా అందే విధంగా, అలాగే అందరికీ అర్హులైనటువంటి వాళ్ళందరికీ కూడా అందే విధంగా ఈ యొక్క నిర్ణయం తీసుకుంటానని శాసనసభ్యులైనటువంటి వనమాడి వెంకటేశ్వర గారికి ప్రత్యేకమైనటువంటి హృదయపూర్వక ధన్యవాదాలు తెలుపుకుంటున్నాను. ది కాకినాడ కోఆపరేటివ్ బిల్డింగ్ సొసైటీ కేసీబీఎస్ లో గురువారం సహకార వారోత్సవాలను కేసీబీఎస్ కార్యదర్శి ముమ్మడి గోవింద్, డైరెక్టర్లు సహకార పతాకాన్ని ఆవిష్కరించి ఘనంగా ప్రారంభించారు. తొలుత మాజీ ప్రధాని జవహర్లాల్ నెహ్రూ జయంతి సందర్భంగా ఆయన చిత్రపటానికి కార్యదర్శి, డైరెక్టర్లు, ఉద్యోగులు పూలమాలలు వేసి ఘనంగా నివాళులర్పించారు. ఈ సందర్భంగా మేనేజర్ చీమలకొండ గంగాధరం సహకార వ్యవస్థ ప్రయోజనాలను వివరించారు. అనంతరం కేసీబీఎస్ కార్యదర్శి ముమ్మడి గోవింద్ మాట్లాడుతూ సహకార రంగంలో కొనసాగుతున్న కేసీబీఎస్ ఖాతాదారులకు మెరుగైన సేవలు అందించి ఎంతో విజయవంతంగా నడుస్తోందని అన్నారు. సహకార వ్యవస్థ మరింత బలోపేతం చేసే దిశగా కేసీబీఎస్ను అన్ని విధాలా అభివృద్ధి చేస్తామని చెప్పారు. ఖాతాదారులకు మరిన్ని మెరుగైన సేవలు అందించడమే తమ ప్రధాన లక్ష్యమని అన్నారు. ఈ సమావేశంలో కేసీబీఎస్ డైరెక్టర్లు ముత్తా మధు, ముమ్మిడి వెంకటరమణ, కోసూరి లక్ష్మీప్రసాద్, లావణ్య, ఓబిలిశెట్టి బుచ్చిరాజు, శివ బాలయోగి, కేసీబీఎస్ ఉద్యోగులు పెద్ద సంఖ్యలో పాల్గొన్నారు.